కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా పనికిరాడా, ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడా అని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యన్న మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు, మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు, మీ రోడ్డు వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యన్నను కలిస్తే సత్యన్న సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్యన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్ర సత్యన్న మీకు కావాలి, కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. వినేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తేలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోసపడతాం. మీ గండ్ర సత్యన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న. అందుకే భూపాలపల్లె కాదు, వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ.